రాజకీయ విశేషాలతో మాట్లాడదాం. నమస్తే అండి పురుషోత్తమ రెడ్డి గారు. నమస్తే బ్రహ్మనాయుడు గారు. మొత్తానికి అఖండ 2 వాయిదాతోటి కాస్త అసంతృప్తి. సో ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా కొంత క్లారిటీ వచ్చేంత వరకు కూడా అభిమానుల్లో అసలు ఎందుకు ఆగిపోయింది, ఎందుకో తెలియని ఒక కన్ఫ్యూజన్. మొత్తానికైతే ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్కి ఒక సస్పెన్షన్ ఒక తెర పడింది అనుకోండి. ఆ నిర్మాణ సంస్థల యొక్క ఆర్థిక లావాదేవీల అంశం మీద మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆ తీర్పును బేస్ చేసుకుని సినిమా రిలీజ్ ఆగిపోయిందని ఈ సోషల్ మీడియాలో అయితే ఈ సినిమా ఆపడం వెనక వాళ్ళున్నారు వీళ్ళున్నారని ప్రచారం జరిగింది. విన్నారా మీరు కూడా? సమస్య విన్నాము. సోషల్ మీడియాలో కొంత చాలా పరిమితంగానే జరిగింది. అయితే సోషల్ మీడియాలో ఎలా ఉన్నా సహజంగా బాలకృష్ణ గారు పాపులర్ సినిమా హీరో కాబట్టి ఇంత ముందులాగా 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి సంవత్సరానికి 4 సినిమాలు వచ్చే రోజులు కూడా కాదు. సంవత్సరానికి 2 ఏళ్ళు 3 ఏళ్ళకి ఒక సినిమా వస్తుంది అంటే ఆయన అభిమానించే వాళ్ళు సహజంగా సినిమా రావాలని కోరుకుంటారు, ఇన్ టైంలో చూడాలని కోరుకుంటారు. వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. అదేం పెద్ద ఆశ్చర్యపోవడం సహజం. దాన్ని గౌరవించడం తప్ప చేయగలిగింది లేదు. కానీ టెక్నికల్ గా వాళ్ళకున్న ప్రాబ్లం అయితే ఆపారు కాబట్టి ఒకసారి ఇంతటితో ఆ సమస్య ముగిసిపోతుందని అనుకుంటున్నారు. కాబట్టి సహజంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత రాజకీయాల్లో ఈ మధ్య చిరంజీవి గారు బాలకృష్ణ గారు అసెంబ్లీ వేదికగా జరిగినటువంటి సంవాదం కారణంగా ఆయన ఏమన్నా చేసినాడా ఇట్లాంటి ఊహాజనితమైన ముందుకు వస్తాయి. అది కొన్ని రోజులు 1 రోజు 2 రోజులు అడావుడు చేస్తే మళ్ళీ నిజం బయటకు వచ్చిన తర్వాత ఏమంతా ట్రాష్ అని ప్రజలు నమ్ముకోతారు. అది పెద్ద అంశంగా ఇంకొండకపోవచ్చు అని అనుకుంటున్నాను. మరొక అంశం, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైన ప్రెస్ మీట్, అంటే దాదాపు 2 hours జరిగిందా సార్ ఆయన ప్రెస్ మీట్? 2.5 hours జరిగింది. ఏం సార్ అంత సమయం? అసలు మామూలుగా ఆయన మీడియాని అడ్రస్ చాలా తక్కువ చేస్తారు. సో అలాంటిది 2.5 గంట సుదీర్ఘంగా మాట్లాడారంటే సో ఎన్ని రోజుల నుంచి మొత్తం ప్రిపేర్ చేసుకున్నట్టున్నారు సబ్జెక్టు? చాలా అంశాలు మాట్లాడారు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ప్రెస్ అడ్రస్ చేస్తూ మాట్లాడిన దాంట్లో ప్రజలు బాగానే చూశారు. ఏ మీడియా ఏ నాయకుడైనా ఉద్దేశం